సారీ మేడం, మేము శుభ్రం చేస్తున్నాం, అందుకని సోఫాని మధ్యలో పెట్టాం. మరేం లేదు, ఈ తప్పు మీది కాదు. నాకే టైం అస్సలు బాలేదు. లేదు మేడం, మీరే సరిగ్గా నడిచి రాలేదు. లేదు లేదు, నాకు అసలు టైం బాలేదు. నేను ఆఫీస్ లో ప్రాజెక్ట్ రెడీ చేశాను, ఆ ఫైల్ మీద టీ పడిపోయింది. నా కార్ ని స్కూటర్ వాడు వచ్చి గుద్దేశాడు. నా టైం అస్సలు బాలేదు. ఓహో, మనం మాటలతో చెప్తే సరిపోదు, ఆ స్థాన్ శాస్త్రి సలహా తీసుకుని సరి చేసేద్దాం. ఇంతకీ ఆయన ఎవరు? ఓహో, అతను చాలా మంచి తెలివైనవాడు. మీ జీవితంలో ఏదైతే చెడు జరుగుతుందో వాటిని అతను సరి చేస్తాడు. ఇక మీకంతా మంచే జరుగుతుంది. ఓహో, మీరెందుకు ఇలా ఆడుతున్నారు, ఇలా గెంతుతున్నారు? ఓహో, వా వా వా. అసలు ఈయన ఏమంటున్నారు తమ్ముడు? ప్లానెట్స్ ని తెలుగులో గ్రహాలు అంటారు, ఇంకా కాన్స్టలేషన్ ని నక్షత్రాలు అంటారు. ఓకే, కాన్స్టలేషన్ అంటే ఏంటి? ముందు మేడం గారి పని కానివ్వు, ఆ తర్వాత చెప్తాను. ఓకే, అయితే నా ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి. ఓహో, ఏం చెప్పమంటారు? మీ గడియారం సరిలేదు కాట్కర్ మేడం. అరే, ఇలా చూడండి, మా గడియారం బానే ఉంది, ఇప్పుడే మార్చి పెట్టాము. మీరెందుకు ఇన్ని గడియారాలు వేసుకున్నారు? ఓహో, నాకు అన్ని గడియారాల గురించి తెలుసు. ఓహో, గంట సార్. ఓహో, నేనేం గంటని కాదు, సమస్య గడియారంలో. ఇప్పుడు నాకు టైం ఎలా ఉంది గంట సార్? నేనున్నానుగా, అన్నిటినీ సరి చేసేస్తాను, వాస్తు ప్రకారం మార్చేస్తాను. ఆ తర్వాత మీ టైం పూర్తిగా మారిపోతుంది. ముందుగా ఈ పూల కుండీని మీ గుమ్మం మధ్య పెట్టండి. అరే, పూలకుండి గుమ్మానికి అడ్డుగా పెడితే మనం లోపలికి ఎలా వెళతాం? సైడ్ లోకి వెళ్ళండి, చెడ్డదంతా సైడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అలాగే. ఓహో, మీ కారు కూడా సరిలేదు. భవిష్యత్తు చూసుకున్నారంటే మీ టైం బాగాలేదు. వెనక్కి వెళ్ళడం మంచిది. ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు కార్ రివర్స్ లో తీసుకువెళ్ళండి. ఓహో గురు, ఏంటి మీరు తప్పుగా చెప్తున్నారు? 5 కిలోమీటర్లు వీళ్ళు కార్లో ఎలా రివర్స్ వెళ్ళగలరు? ఓహోహో, తలకిందులుగా ఉండే టైం ని సరిగ్గా మార్చడానికి ఇదే సరైన మార్గం. ఓహోహో, ఓహోహో, ఇల్లే ఆడుతుంది, నక్షత్రాలే మారిపోయాయి, వస్తువులన్నీ తప్పైన చోట్ల ఉన్నాయి. ఏంటి? అవును, ఈ సోఫాని ఉత్తరం దిక్కున్న తలుపు దగ్గరికి తీసుకువెళ్ళాలి. తలుపు దగ్గర పెడితే మరి కూర్చోవడం ఎలా? ఓహోహో, కాట్కర్ మేడం, మీ సోఫాలో కూర్చుంటే గనక మీ ఇల్లే కూర్చుండిపోతుంది. మీ పని పోయే సూచనలున్నాయి. ఓ వద్దొద్దు, అలా జరగకూడదు. పిల్లల వెంటనే ఆ సోఫాని మార్చండి. ఓహోహో, ఇదేమో అగ్ని ఉండే స్థానం. అయితే నేను ఇక్కడ నిప్పంటించిన? లేదు, ఇక్కడే వండుకోవాలి. పైన నా పంజరం తీసేయండి. ఓహో, లేదు, ఈ పంజరం కరెక్ట్ అయిన స్థానంలో ఉంది. హలో, గ్యాస్ పైన నా పంజరం ఉంటే నేను రోస్ట్ అయిపోతాను. అనుమానమా? పంజరం ఎక్కడే ఉంటుంది, నువ్వు వెళ్ళి బయట చెట్టులో ఉండు. కాట్కర్ మేడం కి పచ్చ రంగు మంచిది కాదు. ఇది అసలు ఏం బాగోలేదు. మేమంతా ఇంట్లో ఉండాలి, పోపెట్ మాత్రం బయట ఉండాలా? అరే, మీరందరూ ఇంటి బయటే ఉంటారు. మేడం కి పశువుల దోషం ఉంది. అవును, అలా అంటే ఏంటి? ఫాల్ట్ ఇన్ ద అనిమల్స్. మీ అనిమల్స్ వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ టీవీ ఏంటి ఇటు ఉంది, దాన్ని తలకిందులుగా పెట్టండి. సోఫాని కూడా ఉల్టాగా పెట్టండి. కాట్కర్ మేడం, ఇలా చేశారంటే మీ జీవితమే మారిపోతుంది. అరే, ఎవరైనా వచ్చి ఇంటిని చూసారంటే ఏమనుకుంటారు? ఓహోహో, ఎవరు ఏమి చెప్పరు. నిజానికి లోకం పనే అదే. 15 రోజులుగా మంచం కింద మీరుండాలి. దాని లోపల ఎలా పడుకుంటారు? ఓహోహో, దాని లోపల మీరు పడుకోవచ్చు, పైన కాదు. నేను నా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను, 50,000 ట్రాన్స్ఫర్ చేసేయండి. 50,000? అవును, మిగతా డబ్బులు మీ టైం బాగున్న తర్వాత ఇవ్వండి. మరైతే నేను బయలుదేరతాను.
మీరు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వచ్చి చూస్తాను. ఓహోహో, అతనికి నమస్కారం పెట్టి బయటికి పంపించేశాను. ఇక మీ పని కూడా సక్రమంగా ముగిసింది. చప్పట్లు కొట్టండి. ఆ సంగతి ఏంటో ఇక మీదనే తెలియాలి. ఇలా మార్చుకున్నందు వల్ల టైం బాగుందా లేదా టైం బ్యాడ్ అయిందా అన్నది అనుమానమా? కాపాడండి. మేడం మీకేం కాలేదు కదా? బానే ఉన్నాను. కానీ నేను ఆఫీస్ కు బయలుదేరాలి. సరే, ఈ రోజు టైం ఎలా ఉంటుందో చూద్దాం. బాయ్ పిల్లలు. చూడండి, ఇలా అన్ని మార్చడం వల్ల మనకి మంచి అంటారా? ఆ? ఓ మేడం, మీకేమైనా మతి చెడిందా ఏంటి? హలో బన్నీ, వినిపిస్తోందా? నా కారు బ్రిడ్జి దగ్గర ఉంది. దాన్ని గరాజ్ లో వదిలేస్తావా? మిస్ కాట్కర్, మీ వల్ల ఇవాళ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. వచ్చేసారి ఇలా జరిగిందంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, అర్థమైందా? అరే మిస్టర్ గంట గారు, మీరా రండి. మీరు పిలిచారు కాబట్టి నేను వెంటనే వచ్చేసాను. ఇవి ఏంటి? 2 చేతుల్లోనూ స్టోన్లను తీసుకొచ్చాను. ఓహోహోహో, ఈ స్టోన్ లో ఒకటి మీ రాశి నక్షత్రాలని కంట్రోల్ చేస్తుంది. అంతా మంచి జరుగుతోంది. ఈ ఎరుపు రంగు స్టోన్ ఖరీదు 1,50,000. వీటి వల్ల ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా. నేను అన్ని వేళల్లోనూ వేసుకున్నాను. అన్ని సమస్యలకు దారుంది. అంటే మీకు ఎలాంటి సమస్య రాదా? ఆ అలా అంతా కాదు. ఓహో, ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? మీకు సమస్య రాదు కదా, మీరు స్టోన్ పెట్టుకున్నారు కదా. మామిడికాయ చెట్టు నుంచి పుచ్చకాయ పడింది ఏంటి? ఇప్పుడు మీ టైం బాలేదనుకుంటాను. అనుమానమా? వెంటనే నా మంచి టైం నాకు తిరిగి అవునయ్యా, నీకు చెడ్డ టైం స్టార్ట్ అయిపోయింది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వదిలేయమంటావా? ఇక్కడి నుంచి చెప్పు. వద్దు వద్దు, నన్ను కింద దింపే, నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను. నాకు డబ్బంతా వద్దు, నా మంచి టైం ని తిరిగివ్వు. అరే, మనం టైం ని ఏ మాత్రం అలా మార్చలేము. నేను ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని దోచుకుంటున్నాను. వాళ్ళు చెప్పినట్టు జరగలేదంటే డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా గుంజుతాను. దొరికిన దాకా దోచుకుంటాను. వాణ్ణి కిందకి తీసుకురండి. ఓహో, ఇక చాలా ఆపు అని. రోజు ఇలా గేమ్ ఆడితే నీ బ్రెయిన్ పాడైపోతుంది. బ్రెయిన్ అనేది ఉంటేనే కదా పాడవడానికి. ఇక్కడ చూడు బాబు, ఎందుకు నన్ను ఈ రిమోట్ తో కొడుతూ ఉన్నావు? ధైర్యం ఉంటే నేరుగా కొట్టు. అరే, నువ్వు ఎలా అందులో నుంచి బయటకు వచ్చావు? ఇలా చూడు, 24 గంటలు దీనితో కొట్టి కొట్టి నా ఈగోని బయటకు తీసుకొచ్చావు. నువ్వు పైల్వాడు కదా, మరి ఎలా తెలుగులో మాట్లాడుతున్నావు? ఇలా చూడు, మా అమ్మ తెలుగు ఆవిడే, కానీ మా నాన్నే విదేశీయుడు. ఆయన నేను ఇలా లంగోటి కట్టుకొని సుమో ఆడాలని అనుకున్నాడు. మా అమ్మ నేను రింగులో ఇంటర్నేషనల్ బాక్సింగ్ చేయాలనుకుంది. నేను ఇప్పుడు రింగులో లంగోటా కట్టుకొని ఆడుతున్నాను. ఇక సుమో బయలువానుగా అయ్యాను. నేను కలుసుకున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక నిన్ను దోమలాగా నలిపేస్తాను, బొద్దింకలాగా చిదిమేస్తాను.
ఇప్పుడు నేనేం చేయాలి? అరే బలహీనమైన వస్తువులతో నాకెలా దెబ్బ తగులుతుంది? త్వరగా పరిగెత్తండి రా బాబు. పిల్లల్ని దాచిపెట్టండి పైల్వాన్ పిల్లల్ని తీసుకెళ్తున్నాడు. ఇందులో భయపడటానికేముంది? నా హస్బెండ్ బాక్సర్ కదా. అరే ఆ భర్తని నేనే పిల్లల్ని దాచమని నేనే చెప్తున్నాను కదా, అతనితో గొడవ పడలేను. ఈ వీడియో గేమ్స్ వల్ల ముందు నుంచే సమస్యే. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఏంటి మీకు అర్థమైందా? చూసావా తమ్ముడు, రిమోట్ వర్షం పడుతోంది. ఇదేమి వాన కాదు, అందరూ వాళ్ళ ఇంటి రిమోట్లని ఇలా పారేస్తున్నారు. ఇవాటి నుండి వీడియో గేమ్ పేరే ఎత్తకూడదు. నోరు ముయ్యమని చెప్పానా? వీడియో గేమ్ ఆడావంటే ఆ బైల్వాన్ ఇంటికి వచ్చి నీ పైన కూర్చుంటాడు. సుమో బైల్వాన్ గురించి అందరికీ తెలిసిపోయినట్లుగా ఉందే బాబు. అవును, సమస్య ఇంకా పెద్దదయ్యే లోపు మనం తనని ఎలాగైనా కనిపెట్టి తీరాలి. ఏయ్, మమ్మల్ని ఇలా ఢీ కొట్టాలని సపరేట్ గా ఏదైనా కాంపిటీషన్ జరుగుతుందా ఏంటి? వచ్చే పోయే వాళ్ళందరూ ఇలా ఢీ కొట్టి మమ్మల్ని కింద పడేసి వెళ్తున్నారు. దయచేసి నన్ను క్షమించండి. నా మనసంతా ఇప్పుడు భయంతో నిండిపోయింది. భయంతో పరిగెత్తుతూ మిమ్మల్ని గమనించలేదు. కానీ మీరందరూ ఎందుకు భయపడుతూ పరిగెడుతున్నారు? నేను కూడా వీడియో గేమ్ ఆడతాను. ఈ విషయం గనుక ఆ బయలువానికి తెలిసిందంటే వాడు నన్ను తీసుకెళ్లిపోతాడు. కానీ మిమ్మల్ని ఎందుకు వాడు తీసుకువెళ్తాడు? నేను కూడా చిన్న పిల్లల లాంటి వాడినే. చిన్న పిల్లల మనస్తత్వం. నా అందమైన మొహాన్ని ఇప్పటికిప్పుడు నేను మార్చుకోలేను. వాడిప్పుడు మార్కెట్ లోపల ఉన్నాడు. అందుకే నేను అడవిలోకి వెళ్తున్నాను. ఈ బయలువన సమస్య ఎప్పుడు తీరిపోతుందో అప్పుడే నేను తిరిగి వస్తాను. వెళ్ళొస్తాను. గేమ్ ఆడకుండా ఉండకూడదు పిల్లలు. అసలు నన్ను ఏ విధంగా కొట్టారు? ఇప్పుడు నా వంతు వచ్చింది. పిల్లల్ని వదిలేయ్. నిన్ను నేను వెతుకుతున్నాను బాబు. అందరికన్నా ఎక్కువ కొట్టింది నువ్వే. ముందు నిన్ను కొడతాను చూడు. మర్యాదగా వచ్చి సరెండర్ అయిపో. చట్టాన్ని నువ్వు నీ చేతుల్లోకి తీసుకోకూడదు. నేను చట్టాన్ని మాత్రమే నీ చేతుల్లోకి తీసుకోవద్దు అన్నాను. ఇప్పుడు ఆ చట్టాన్ని ఫాలో అయ్యే వాళ్ళనే నీ చేతుల్లోకి తీసుకున్నావు. ఇన్స్పెక్టర్ పాండా, పండ్లతో దాడి చేయండి. ఇలా చూడనయ్యా, పోపట్ తన పని చేసేసింది కాబట్టి ఇప్పుడు మనం మన సత్తా ఏంటో చూపిద్దాం.
అరే రే, కన్నా సార్కి టెన్నిస్ నేర్పించడానికి వచ్చిన మిస్టర్ బాలు సార్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. మీరు 7 రోజుల్లో కాదు 7 ఏళ్లైనా నేర్చుకోలేరు. ఇలా రా. టెన్షన్ గా ఉన్న నీ మొహంతో చింపాంజీలా ఉన్నావు. ఎందుకు నెట్టు దాటి ఇటువైపుకి వచ్చావు? నువ్వు అటువైపు నెట్ నుంచి వచ్చేస్తే అటువైపు నిలబడి ఎవరు ఆడతారు? ఎవరు ఆడకపోతే నువ్వు ఇక టెన్నిస్ ఎలా ఆడతావు? అరే మీ నోట్లో చక్కెరపాకం పోయ్యా. మీరే కదా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు. నేనేదో అలవాట్లో అలా అనేశాను. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసావు కదా, నీకొక విషయం చెప్పాలి. నీ తలలో ఉన్న బుర్ర మేకలాగా మెయ్యడానికి వెళ్ళింది. ఇది సరిపోదని నువ్వు నా దగ్గరికి వచ్చి నా బుర్రని తింటున్నావు. నువ్వు ఇలా తిట్టే బదులు ఆయనకు ప్రాక్టీస్ ఇవ్వచ్చు కదా. ఏంటి అనుమానం? ఒకే ఒక్కసారి మీరు కొట్టే బాలు నెట్ దాటి వచ్చేలా కొట్టండి కన్నా సార్. అరే ఒక కుక్క పిల్ల బాల్ కోసం అటు ఇటు ఎలా తిరుగుతుందో అలాగే ఈ బాల్ కోసం నన్ను మీరు అటు ఇటు తిప్పిస్తున్నారే. ఒత్తుత్తి కారణాలు చెప్పకండి. ఈసారి బాల్ మీకే కొడుతున్నాను. అరే బాలు నా బ్యాట్ కొచ్చేలా కొడతాం అనుకుంటే పగిలిపోయేలా నా మొహానికే కొట్టావే. అద్భుతం, అద్భుతం, చాలా అద్భుతం. మనం ఊరంతా వెతికినా కూడా ఇంత మంచి ప్లేయర్ దొరకరు. అనుమానమా? మీరు రెడీగా ఉన్నారా? నేను ఎప్పుడో రెడీ. అవును, ఈయనెవరు? ఆయనే డాక్టర్ బాలు, ఈ మ్యాచ్ కి రెఫరీ. సరేనండి, మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఎస్. ఇప్పుడు ఆడింది ట్రయలే. ఇలారా, ఇదేమన్నా క్రికెట్ అనుకుంటున్నావా? ఇక్కడ ట్రయల్ బాల్స్ అన్ని ఉండవు. మర్యాదగా టెన్నిస్ ఆడు, లేకపోతే నిన్ను వెన్నిస్ కి పంపించి ఆ ఊరంతా నిన్ను తిప్పి ఇంగ్లీష్ ఛానల్లో ముంచి పైకి లేపి ఆరబెట్టి కుతుబ్ మినార్ లో వేలాడ తీస్తాను. త్వరగా వెళ్ళి గేమ్ ప్రారంభించు. అరే అసలు మీరు ఏం ఆడుతున్నారు? అసలు నాకు ఇది ఏమాత్రం కరెక్ట్ అనిపించడం లేదు. అనుమానమా? ఫస్ట్ సెట్ లో మనీష్ గెలిచాడు. దీన్ని మీరు బాల్ అనుకోవద్దు. మీ జీవితంలో మీకు ఏదైతే ఇష్టం లేదో ఆ ఇష్టం లేని దానిగా దీన్ని అనుకోండి. ఇది బాల్ కాదు, గుడ్డు. టీచర్ మీకు ఎగ్జామ్ లో గుడ్డి సున్నా వేసింది కదా. లోన్ తీసుకుని డబ్బులు కట్టిన ఓ వ్యక్తితో మీరు ఫైట్ చేస్తున్నారు అనుకోండి. వావ్, సూపర్ కన్నా సార్, వాట్ ఎ షాట్. ఇది స్కోర్ చెప్పాల్సిన సమయం. ఫైనల్ సెట్ ని ప్రారంభించండి.
యా. హే! యా. ఈ సెట్ లో మీరు 4-0. కన్నా గారే ఈ సెట్ లో